హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కార్, జీప్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్కు ఇప్పటి వరకు ₹2.34 ఉంది. దాన్ని 10 పైసలకు పెంచి ₹2.44 చేసింది టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. మినీ బస్సులకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కార్, జీప్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్కు ఇప్పటి వరకు ₹2.34 ఉంది. దాన్ని 10 పైసలకు పెంచి ₹2.44 చేసింది టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. ఇక మినీ బస్సులకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కార్, జీప్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్కు ఇప్పటి వరకు ₹2.34 ఉంది. దాన్ని 10 పైసలకు పెంచి ₹2.44 చేసింది టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. ఇక మినీ బస్సులకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. ఇక ఓఆర్ఆర్ టోల్ ఛార్జీల పెంపుపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఇటు ఓఆర్ఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పైన తిరగా వారికి ఇక నుంచి షాక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ టోల్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఐఆర్బీ ఇన్ఫ్రా టోల్ ఛార్జీలను రేపటి నుంచి పెంచుతున్నట్టు ప్రకటించింది. సో యాక్చువల్ గా గత 2 ఏళ్ల క్రితం, అంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 30 ఏళ్లకు గాను ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు లీజుకి ఇచ్చారు. ఒకేసారి 30 ఏళ్లకు వాళ్ళకి ఇచ్చేశారు. సో అప్పుడు ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఏటా 5% టోల్ పెట్టుకోవచ్చు అనే ఆ నిబంధనలు కూడా దానిలో పెట్టారు. ఆ అగ్రిమెంట్ లో అది ఉంది. సో దీనిలో భాగంగానే ఎవ్రీ ఇయర్ 5% పెంచుకుంటూ వస్తున్నారు. సో దానిలో భాగంగా యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఈ టైం కంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కు వచ్చినప్పుడు ఏప్రిల్ 1 నుంచి వీళ్ళు ఈ ఛార్జెస్ ను పెట్టుకోవచ్చు. సో దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి June 1 నుంచి వాళ్ళు ఛార్జీలను పెంచారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ రోజు నుంచి అయిపోతుంది. రేపటి నుంచి కొత్తగా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది కాబట్టి తిరిగి మళ్ళీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. సో దీనిలో భాగంగానే మొదటగా కారు, జీపు, లైట్ మోటార్ వెహికల్స్ కు ప్రస్తుతం ₹2.34 ఉంటే దాన్ని 10 పైసలు పెంచుతూ ₹2.44 పెంచుతున్నట్లు ప్రకటించారు. పాటు మినీ బస్సు, ఎల్సీవీ, లైట్ కమర్షియల్ వెహికల్స్ కు సంబంధించి ప్రస్తుతం ₹3.77 పర్ కిలోమీటర్ ఉంటే దాన్ని ₹3.94 పెంచారు. అంటే దీనికి 17 పైసలు ఎక్స్ట్రాగా పెంచుతూ వాళ్ళు నోట్ కూడా రిలీజ్ చేశారు. అలాగే దీంతో పాటు 2 యాక్సెల్ బస్సులకు ప్రస్తుతం 6.69 పైసే ఉంటే దాన్ని ₹7 పెంచారు. అంటే దీనికి మొత్తం 17 పైసా ఎక్స్ట్రాగా పెంచారు. ఇక దీంతో పాటు హెవీ వెహికల్స్ వీటికి వచ్చేసి హెవీ వెహికల్స్ కానీ హెవీ బస్సెస్ కానీ వీటికి ప్రస్తుతం ₹15.09 ఉంటే దీన్ని ₹15.78 అంటే 69 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదంతా కూడా 1 కిలోమీటర్కి. సో మొత్తం ఓఆర్ఆర్ హైదరాబాద్కు సంబంధించి చుట్టూ 158 కిలోమీటర్ ఉంటుంది. దీన్ని హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ దీన్ని నిర్వహణ చూసుకుంటుంది. సో ఇదంతా కూడా రానున్న 30 ఏళ్లకు గాను గత 2 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ టోల్ ఛార్జెస్ పెంచుతూ వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 5% వరకు వాళ్ళు టోల్ ఛార్జెస్ పెంచుకోవచ్చు అనే వెసులుబాటు కూడా అప్పుడు వీళ్ళకు ఈ టెండర్కు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పచెప్పింది. సో ఈ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు ఒకేసారి 30 ఏళ్లకు ఎలా లీజుకి ఇస్తారని కూడా అప్పట్లో చాలా వరకు గొడవ జరిగింది. సో దీనిలో భాగంగానే వాళ్ళకి ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మొదటిసారిగా ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు పెంచుకోవాల్సి ఉంది. కానీ అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు పెంచుకోలేదు. June 1 నుంచి అప్పుడు పెంచారు. సో తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అంటే రేపటి నుంచి ఈ కొత్త ఛార్జీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సో ఇప్పటికే అంటే 5% అంటే పూర్తిగా 5% ఇప్పుడు పెంచలేదు. సో దీనిలో 10 పైసే నుంచి ఆల్మోస్ట్ హైయెస్ట్ 69 పైసే పర్ కిలోమీటర్ ప్రకారం అంటే వేరియేషన్ బట్టి వెహికల్ వేరియేషన్ బట్టి పెంచుకుంటూ వచ్చారు. సో స్టార్టింగ్ కార్లకు కానీ లైట్ మోటార్ వెహికల్స్ కానీ స్టార్టింగ్ 10 పైసే పర్ కిలోమీటర్ పెంచితే హెవీ వెహికల్స్కు ఆల్మోస్ట్ 69 పైసే పర్ కిలోమీటర్లు పెంచారు. సో ఇవన్నీ కూడా రేపటి నుంచి ఈ ఓఆర్ఆర్ ఎక్కి తిరిగే వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ట్రాగా పెంచిన ఛార్జీలు తప్పకుండా కట్టాల్సిందేనంటూ కూడా ఐఆర్బీ సంస్థ వాళ్ళొక నోట్ రిలీజ్ చేశారు. జ్యోతి.